సింహాచలం గిరి ప్రదక్షిణ విశాఖ జిల్లా యంత్రానికి ప్రతిష్టాత్మకంగా మారింది. 32 కిలోమీటర్ల మేర జరిగే ఆధ్యాత్మిక యాత్రను విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు, అలాగే నగరంలోకి భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. 7 లక్షల మందికి పైగా భక్తులు వస్తూ ఉండగా ఎకో ఫ్రెండ్లీ థీమ్ తో గిరి ప్రదక్షిణ విజయవంతం చేస్తామంటున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సింహాచలం గిరి ప్రదక్షిణకు 7 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. శానిటేషన్తో పాటు భక్తులకు వచ్చే సౌకర్యాలు కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రస్తుతం మన దగ్గర జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఉన్నారు. సార్, ఈసారి ఎకో ఫ్రెండ్లీ మేము తీసుకున్నాం, థీమ్ తీసుకున్నాం. దానికి ఎట్లాంటి స్టాండర్డ్ ఆపరేషన్స్ మనం ఫాలో కాబోతున్నాం, ఎటువంటి సూచనలు మీరు చేస్తాం? ఖచ్చితంగా ఈసారి గిరి ప్రదక్షిణ మనకి ఈకో ఫ్రెండ్లీ మోడ్లో చేయాలి అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. అండ్ అన్ని స్వచ్ఛంద సంస్థ ఏవైతే ఉన్నాయో, మిగతా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటితో కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ చెప్పి ఐసీ కమ్యూనికేట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏవైతే ఉందో కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ, మిగతా జనరల్ ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎక్కడైనా ప్లాస్టిక్ యూజ్ అవ్వకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ఈజ్ ఆల్సో మేజర్ కాంట్రిబ్యూటర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ కాబట్టి అది కూడా టైప్ చేయడం జరిగింది. సో దానికి భాగంగా ఇంప్లిమెంట్ చేయడానికి, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి మేము షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, ఫీల్డ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సరే, అంటే ఇప్పుడు మానిటరింగ్ చేయడానికి దాదాపుగా 32 కిలోమీటర్లు వస్తుంటారు. ఎక్కడెక్కడ ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, దానికి ఏమైనా ఏ టెక్నాలజీస్ కానీ ఏమైనా కొత్తగా ఏమైనా తీసుకుంటున్నాం సార్? వీఆర్ యూజింగ్ ద ఏఐ అనాలిటిక్స్ ఫర్ ద హెడ్ కౌంట్ ఆల్సో. అది కూడా కంట్రోల్ రూమ్లో ఫీడ్ వస్తుంది. అదే కాకుండా ఏవైతే ట్రాఫిక్ బ్యారికేడింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది ఎస్పెషల్లీ టెంపుల్ దేవస్థానం పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తుంది. మన సీసీటీవీ కెమెరాస్ కూడా మేము ఫీడ్ ఇస్తున్నాము. దానికి ఎక్కడైనా క్రౌడింగ్ అని ఉంటే ఖచ్చితంగా బ్యారికేడ్ని ఓపెన్ చేయడం, క్రౌడ్ని ఫెసిలిటేట్ చేయడానికి కూడా అన్ని కూడా ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజరీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈసారి షవర్స్ని పెడుతున్నాం. షవర్స్ వలన ఎలాంటి ఫెసిలిటీ భక్తులకు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే వీఆర్ సర్ప్రైజ్ టు సీ దట్ లాస్ట్ టైం వరకు షవర్ లేదు. అది ఒక మేజర్ డిఫెక్ట్ మనకి సిస్టంలో అనమాట. సో దానికి రెక్టిఫై చేస్తూ ఈసారి లుంబిని పార్క్లో ఒక 50 డెడికేటెడ్ షవర్స్ పెట్టడం జరిగింది. బికాస్ షవర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైజీన్ ఆల్సో అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైవసీ. అక్కడ మేల్ ఫీమేల్ అందరూ వస్తారు కాబట్టి ప్రాపర్గా వాళ్ళకి ఏర్పాటు చేసుకొని సెపరేట్గా వాళ్ళకి స్పేస్ ఇస్తూ ఒక బాతింగ్ రూమ్, చేంజింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 50 షవర్స్ లుంబిని పార్క్ మేము ఏర్పాటు చేస్తాము. అన్ని కూడా ఆల్మోస్ట్ 30 షవర్స్ నిన్నటి వరకు ఎరెక్ట్ అయినాయి. రిమైనింగ్ 20 షవర్స్ కూడా ఈ రోజు ఎరెక్ట్ అవుతుంది. సో వీల్ మేక్ షూర్ దట్ షవర్స్ ఆర్ మెయింటైన్ ప్రాపర్లీ. దానికి ఆల్మోస్ట్ 300 మీటర్ మనకి సీ డెప్త్లో వెళ్ళి అక్కడ నుంచి ప్యూర్ వాటర్ తీసుకొచ్చి, ఎందుకంటే శాండ్ మిక్స్ అవ్వకూడదు, దానికి పంపింగ్తో ప్రాపర్గా సప్లై కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణలో కీలకంగా భక్తులు స్నానాలు చేయడాన్ని, సముద్ర స్నానాలు ఆచరించడాన్ని ఒక ప్రధానంగా భావిస్తారు. ఈసారి ఎటువంటి కారణాలుగా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా భక్తులకు షవర్లను ఏర్పాటు చేయడం ద్వారా జీవీఎంసీ ఒక వినూత్న ప్రయత్నం చేస్తోంది. తొలిసారి షవర్లను ఏర్పాటు చేసింది. వచ్చే ప్రతి భక్తుడు సురక్షితంగా శుభ్రమైన వాతావరణంలో గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ విశాఖపట్నం.